హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఫుల్ బిజీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ హడావిడ్లు అన్నీ. ఏదో ఒక ఎగ్జామ్స్ అయితే పిల్లలకి స్టార్ట్ అవుతుంది. అయితే ఫైనల్ ఎగ్జామ్స్ లేకపోతే యూనిట్ టెస్ట్ ఏదో ఒకటి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. మీకు కూడా మనమే ఎక్కువ కష్టపడాలి పిల్లల కన్నా, మెంటలీ కదా, ఫిజికల్లీ వాళ్ళు కష్టపడతారు. అండ్ ఈ రోజు బ్లాగ్ ఫైనల్లీ మన ఛానల్లో మనం కలిసి తిరుపతి వెళ్దాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అన్ని కబుర్లు చెప్పుకుంటూ మనం తిరుపతి వెళ్ళిపోదాం ఈరోజు. అండ్ ఫస్ట్ అంతకన్నా ముందు టమాటో దోశ చేశాను. ఇంకా టమాటోస్ మంచిగా వస్తున్నాయి కదా, సో ఇప్పుడు ఇంకా టమాటోస్ అయిపోయే లోపల ఇలాంటి రకరకాల రెసిపీస్ చేసేసుకుంటే బాగుంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ ఉన్నోళ్ళు టమాటాలు ఎక్కువ తినకూడదు. మెయిన్గా టమాటో లోపల గింజలు తినకూడదు అనమాట. కానీ మనం చిన్నప్పటి నుంచి టమాటో తిని 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 ఇప్పుడు అది ఒక పార్ట్ అయిపోయింది అన్నమాట. ఎంత మానేద్దాం అనుకున్నా తినేసిన తర్వాత గుర్తొస్తుంది. అండ్ దాని సంగతి పక్కన పెట్టేస్తే టమాటోస్ అన్ని కట్ చేసేయాలి చిన్న చిన్న పీసెస్. మనకి ఇంకా కావాలి అనుకుంటే ఒక్కసారి ఒక బాయిల్ చేసి తొక్కలు తీసేసి చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అంత టైం లేదు, క్విక్గా ఇన్స్టెంట్గా అయిపోవాలి అనుకుంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు, పర్లేదు. ఏం లేదు, జస్ట్ ఆ టమాటోస్ అన్ని మంచిగా కట్ చేసేయాలి. దాని తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు అంటే సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే ఇంకా యమ్మీ ఉంటుంది. లేదు అనుకుంటే ఒక ఆనియన్ అన్న వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసేసుకొని బియ్యం నానబెట్టి ఉంచుకోవాలి. అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ అయినా సరే. ఆ బియ్యంతో సహా మనం మిక్సీ చేసేస్తే మనకి టమాటో రైస్ బ్యాటర్ వస్తుంది కదా, అది పులుసు పెట్టుకొని అంటే అదే కాసేపు ఫర్మెంటేషన్ అయిన తర్వాత చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే చేసుకుంటే కొంచెం గట్టిగా రావచ్చు. అందుకని ఫర్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. టైం ఉంటే ఒక 5-6 అవర్స్ అన్నా అలా వదిలేసి దాని తర్వాత దోశలు వేసేసుకోవడమే. రైస్ కాబట్టి మంచిగా వచ్చేస్తాయి. అంటే ఈ పెనం మీద వస్తాయి, ఆ పెనం మీద రావు అని లేదు, ఎక్కడన్నా సరే మంచిగా వచ్చేస్తాయి. సో టమాటోస్ అన్ని కట్ చేస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. దీనికి గ్రైండర్ కూడా అవసరం లేదు, జస్ట్ మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి, కొంచెం టైం పడుతుంది. గ్రైండర్ మీద కౌంటర్ టాప్ మీదే ఉంటుంది, క్విక్గా అయిపోద్ది అనుకుంటే అందులో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే. సో ఈ సాంబార్ ఆనియన్స్ కూడా ఈ మధ్యన తెప్పిస్తున్నాను. ఏమైనా ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు, మెయిన్గా చట్నీస్ చేసినప్పుడు కొబ్బరి చట్నీ, తర్వాత పీనట్ చట్నీ అవన్నీ చేస్తాం కదా, అందులో ఒకటి ఈ సాంబార్ ఆనియన్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం అలవాటు చేసుకోవాలి, కొంచెం పని తొక్కలు తీయడం అవన్నీ కూడా, కానీ బాగుంటాయి. మీలో ఎంతమందికి ఈ సాంబార్ ఆనియన్స్ వాడటం అలవాటు అనేది చెప్పండి. మెయిన్గా ఈ మలయాళం బ్లాగ్స్ ఏమన్నా చూస్తే కేరళ వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు. తమిళ వాళ్ళు కూడా ఎక్కువ యూస్ చేస్తారు, మనం తక్కువే కొంచెం. అండ్ ఇవి ఇప్పుడు మనకి ఈజీగా దొరుకుతున్నాయి కూడా, ఒలిచినవి కూడా దొరుకుతాయి బ్లింకిట్లో, ఈ స్విగ్గీలో, వీటన్నిటిలో. కానీ అది 200 గ్రామ్సే ఎంత డబుల్ ట్రిపుల్ రేట్ పెడతారు. ఆ తొక్కలు మనం తీసుకోలేమా. అండ్ ఎలాగా ఆనియన్స్ తొక్కలు తీసి ఎక్కువసేపు ఉంచుకోవడం అంటారు కాబట్టి అది కొనుక్కోకుండా ఇలా నార్మల్ ఆనియన్సే కొనుక్కోండి, తొక్కలతో ఉన్నవి. అండ్ ఈ మధ్యన చాలా చూసిన అదేంటది, ఐఫోన్లో వేరే ప్రైజెస్ ఉంటున్నాయి అంట, ఆండ్రాయిడ్ ఫోన్లో వేరే ప్రైజెస్ ఉంటున్నాయంట. మీరు ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఐఫోన్ యూజర్స్కి అన్ని డబల్ రేట్స్ ఉంటున్నాయంట, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. సో అదొకసారి చెక్ చేసుకోండి. మిక్సీ చేస్తాను ఒక్కసారి టమాటోస్, దాని తర్వాత బియ్యం వేసి బాగా మిక్సీ పట్టేస్తే అయిపోతుంది, అంతే. నేను ఈరోజు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను, మీకు తెలుస్తుంటుంది. ఎందుకంటే మనం తిరుపతి వెళ్ళాలి అనుకొని నేను అనుకుంటుంది ఈసారి ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ తీసుకొని, ఇప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోతామంటే అవ్వదు కదా, మనకి ప్రాపర్గా దర్శనం టికెట్స్ ఉండాలి, అకామిడేషన్ టికెట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పటికి ఇది 3rd టైం అన్నమాట. లాస్ట్ టైం 2 టైమ్స్ బుక్ చేసి మొత్తం అన్నీ ఇంకా వెళ్తాము అన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు చాలా చాలా సాడ్ అనిపించింది అనమాట. ఎందుకంటే నేను మామూలుగానే ఎక్కడికి వెళ్ళను, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్క దగ్గరికి తిరుపతి వెళ్దాము అనుకుంటే ఆ దర్శనం దేవుడు నువ్వు అప్పుడే కాదు ఆగు అన్నట్టు ఏంటేంటో విచిత్రమైన కష్టాలన్నీ వచ్చేసాయి. మీకు గుర్తుంటే నాకు సర్జరీ అయింది, గుర్తుందా, గాల్ బ్లాడర్ది అదంతా కూడా. అప్పుడు కూడా మన టికెట్స్ అన్నీ తీసాము, ఇంకా ఒక 5-6 డేస్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ తతంగం అంతా అయిందనమాట. అప్పుడు నేను
మా ఆయన వైభవ్ ఉండిపోయి మమ్మీ వాళ్ళు అక్కలు అండ్ అన్వి కూడా వెళ్ళింది. అక్క వ్లాగ్స్ చేసింది. సో అప్పుడు అలా క్యాన్సిల్ అయిపోయిందా. దాని తర్వాత మళ్ళీ 3 months ముందు మనకి టీటీడీ దాంట్లో టికెట్స్ అన్ని బుక్ చేసుకోవాలి కదా. సో అవి మళ్ళీ చేసుకున్నాము కొంచెం తగ్గిన తర్వాత. అప్పుడు కరెక్ట్గా ఇంకా మళ్ళీ 2-3 daysలో వెళ్తాము అనుకున్నప్పుడు ఈయనకి చికెన్ గున్యా అని అదేదో వచ్చి ఏకం సడన్గా ఇలాగా ఎవరో మంత్రం వేసినట్టు కష్టాలన్నీ వచ్చేసి అప్పుడు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ పీనట్ చట్నీ కూడా చేశాను. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే, డిసానో పెనీ పాస్తా అన్నమాట. మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ చెక్ దిస్ అవుట్. ఇది అమెజాన్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. ఇది మనకి అరౌండ్ 13 minutes టైం పడుతుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏమీ ఉండవు. ఇది 100% డరం విత్ సెమోలినా పాస్తా అన్నమాట. మనకి ఇలా 1 kg ప్యాకెట్స్లో దొరుకుతాయి. ఇలా ఒక 8 కంటైనర్లో ఉంచేసుకొని మనకు కావాల్సినప్పుడు మనం బాయిల్ చేసుకొని కుక్ చేసేసుకోవడమే. సో అదన్నమాట మన తిరుపతి సంగతి. అలా అవుతుంది. నాకు టికెట్స్ తీయాలన్నా కూడా చాలా భయం వేసింది తెలుసా. అందుకే నేను మీ అందరితో కూడా ఏం అనలేదు వెళ్తాను వస్తాను అని ఏమి. నేను ఈసారి ఎలా ఉన్నానంటే వెళ్ళి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఎవరికైనా చెప్దాము అన్నట్టు ఇంకా నోరు మూసుకొని ఉన్నాం. ఈ టీటీడీ టికెట్స్ అన్నీ నేనే తీసా. మీరు ఎవరికైనా దాని గురించి ఎలా తీయాలి ఏంటి అనేది డీటెయిల్ వీడియో ఏమైనా కావాలంటే ఒకసారి చెప్పండి, నెక్స్ట్ బ్లాగ్ ఎందులో మాట్లాడుకుందాము. అండ్ బోల్డ్ అని మంచి మంచి ఛానల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది స్క్రీన్ రికార్డింగ్తో సహా. సో అవి కూడా మీరు చెక్అవుట్ చేయవచ్చు. మనం అకామిడేషన్ తర్వాత కళ్యాణం టికెట్స్ కానీ లేదు అనుకుంటే 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కానీ ఏమన్నా కూడా మనం ఆన్లైన్లో మంచిగా తీసేసుకోవచ్చు. కొంచెం మనం ఇప్పుడు ట్రైన్ తత్కాల్ టికెట్స్ ఎలా తీసుకుంటామో అలా కొంచెం హడావిడి అవుతుంది, కానీ అన్నీ అయితే మనం ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అన్నమాట. ఇది మేము తిరుపతి వెళ్ళే ఒక 1 day 2 days ముందు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ రుబ్బేశాను. తర్వాత ఇక్కడ బొంబాయి చట్నీ చేస్తున్నా. సో ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఇంకా 2 daysలో వెళ్తాము అన్నప్పుడు నా కాళ్ళ మీద ఒక ఇది పడిపోయింది అన్నమాట. హార్డ్ యానిటైజ్డ్ది ఒక తవా పడిపోయింది. దాన్ని పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి. నా కాలు ఎలా అయిపోయిందో. అండ్ మా పనమ్మాయి కూడా రావట్లేదు. అప్పుడు గోల్డెన్ పనులన్నీ చేసుకొని తర్వాత కుంటుకుంటూ ఇది అగారో స్పిన్ మాప్ మీ అందరికీ తెలిసిందే. ఇది కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇలాగ ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు మనం బోల్డ్ సార్లు తడిగుడ్డు పెట్టాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ చాలా హెల్ప్ అవుతాయి. దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. దీని గురించి కూడా చెక్అవుట్ చేయండి కావాలి అనుకుంటే. ఈజీగా ఉంటుంది. మనం మాప్ పెట్టుకోవడం చాలా సింపుల్ అయిపోద్ది అన్నమాట. సో ఆ పనులన్నీ చేసుకొని ఫైనల్లీ మనం తిరుపతి వెళ్ళే డే అయితే వచ్చేసింది. సో నా పాదం నా వేలు అలాగా నల్లగా అయిపోయింది. అక్కడ చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఇంకా పాదం కదా అని చెప్పి చిన్నదా పక్కన పెట్టాను అంతే. అంత నొప్పి అయిపోయిందంటే అసలు నడగలనా వెళ్ళగలనా అని చాలా భయం వేస్తుంది. బట్ ఈసారి వెళ్ళాల్సిందే అని దేవుడి మీద భారం వేసి మనమైతే ట్యాబ్లెట్ వేసుకొని మరీ బయలుదేరిపోయాము. కానీ బాగానే అయిపోయింది. ఇప్పుడు వెనక్కి కూడా వచ్చేసాము. అందుకని ఇంకా నా మనసులో మాటలన్నీ ప్రశాంతంగా మీకు చెప్పేస్తున్నాను. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం అంటారు కదా ఎక్కువగా తిరుపతి దేవుడు మనం ఎప్పుడు చూడాలనుకుంటున్నామో కాదు, దేవుడు ఎప్పుడు మనల్ని చూడాలనుకుంటున్నారో అప్పుడు రప్పించుకుంటారని. అది వెరీ 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 ట్రూ అండి. చిన్నప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, కానీ ఇలాగ పెద్ద అయిన తర్వాత మనం మొత్తం మన లైఫ్ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత సర్కమ్స్టాన్సెస్ మన చేతుల్లో ఉండవు, మనం ఏం చేయలేము. లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ రియలైజేషన్స్ వస్తాయి అన్నమాట. సో అప్పుడు ఇంకేమి నేను కాలు నొప్పి అయిపోయినప్పుడు మాత్రం ఏంటి ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేయాలా అన్నట్టు అనిపించింది. కానీ గట్టిగా దండం పెట్టుకొని నీదే భారం అన్నట్టు ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో కానీ ఫైనల్లీ బాగా అయింది దర్శనం అన్నీ కూడా. సో ఇంకొకే వ్లాగ్లో కాకుండా ఒక 3-4 వ్లాగ్స్లో పెడదాం అనుకుంటున్నాను. సో దట్ కొంచెం మీకు కూడా నా ఛానల్లో కొంచెం వీడియోస్ కొత్తవి చూసినట్టు అనిపిస్తుంది. అండ్ మీకు కూడా నాతో పాటు వచ్చిన ఫీలింగ్ వస్తుందని చెప్పి మనం మెల్లిమెల్లిగా రోజు ఒక్కొక్క వ్లాగ్ పెట్టేద్దాం, సరేనా. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చింది. లాస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చామన్నమాట. అక్కడంతా మొత్తం మార్చేస్తున్నారు సికింద్రాబాద్ స్టేషన్. ఇంకా బోల్డ్ అంత డబ్బులు వస్తున్నాయంట కదా ఇప్పుడు దీన్ని మార్చడానికి. అందుకని కనిపిస్తుంది అనమాట ఎక్కడ పడితే అక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాగా కూడా ఏదో చేస్తున్నారంట. ఇవన్నీ కూడా మంచిగా అవుతున్నప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అయినా కూడా తర్వాత మనమే కదా యూజ్ చేస్తాం.
సో ఇంకా మనకి ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి కదా ఎందులో ఏమొస్తుంది ఏ అన్నీ. సో మనమేమో బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్కి వచ్చాము. ఎయిత్ ప్లాట్ఫామ్కి రాలేదు, అది సిక్స్త్కో దేనికో వచ్చినట్టుంది. సో మేము అక్కడ లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి అండ్ ప్యాకింగ్ కూడా తక్కువే చేసాం. సో ఇవన్నీ హడావిడిలు అయిన తర్వాత ఈసారి అనుకున్నాం ఇంకెక్కడికి వెళ్ళొద్దు, జస్ట్ దేవుడి దర్శనం అయిపోయి ఇంకా వచ్చేలాగా. మామూలుగా అయితే అంతవరకు దూరం వెళ్తున్నాం కాబట్టి ఒక 2 days ఉండి అన్ని తిరుగుతాం ప్రతిసారి, బట్ ఈసారి ఓన్లీ దర్శనమే మెయిన్ ఫోకస్ అన్నట్టు ఇంకా వచ్చే ఓన్లీ 1 day కోసమనే తీసుకున్నాం అన్నమాట. అండ్ కొంచెం వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చేసింది. రాయలసీమ ఎక్స్ప్రెస్లో తీసుకున్నాం టికెట్స్ ఈసారి. ట్రైన్ కొంచెం పాతగానే ఉంది కానీ మనం 2 tier AC తీసుకున్నాం, సో కంఫర్టబుల్గానే ఉంది. ఇది మనకి అరౌండ్ 5:30కి ఇక్కడ బయలుదేరుతుంది, మార్నింగ్ 6 కల్లా రీచ్ అయిపోద్ది అనమాట. 6:30 కల్లా రీచ్ అయిపోద్ది. బాగుంది. ఫస్ట్ జనరల్ కంపార్ట్మెంట్, అందుకే కొంచెం రష్ ఉంది కానీ దాని తర్వాత బాగానే ఉంది. ఈ ట్రైన్ ఎక్కడం మాది ఫస్ట్ టైం. మేము ప్రతిసారి ఎక్కువగా నారాయణాద్రికి వెళ్తూ ఉంటాము, లేకపోతే వైజాగ్ నుంచి వెళ్తాం, అప్పుడు ఇంక వేరే ట్రైన్స్. ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే ఇది ఫస్ట్ టైం తీసుకోవడం. ఇది అరౌండ్ 13 hours టైం పడుతుంది. ఇది కూడా మనం IRCTCలో తీసేసుకోవచ్చు టికెట్స్. ఇది కూడా నేనైతే ఈ ట్రైన్ టికెట్స్ మా ఆయన తీశారు. సో ట్రైన్ టికెట్స్ మీకు ఒకవేళ తత్కాల్లో కావాలి అనుకుంటే ఈ మధ్యన నేను తీశాను బోల్సార్లు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ల్యాప్టాప్లోని సిస్టంలో కాకుండా మొబైల్లో IRCTCది వాళ్ళది అఫీషియల్ యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో తీసుకుంటే మనకి చాలా క్విక్గా అవుతుంది. సో ఈసారి మీ ఎవరికైనా తత్కాల్ టికెట్స్ కావాలనుకుంటే యాప్లో ట్రై చేయండి. అది కూడా మళ్ళీ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కాదు, లైక్ ఇక్సిగో కానీ మేక్ మై ట్రిప్ కానీ అలా కాకుండా IRCTC అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెబ్సైట్ అఫీషియల్ యాప్ ఉంటుంది కదా, దాని నుంచి తీసుకుంటే మనకి చాలా క్విక్గా అయిపోతున్నాయి అండ్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. అండ్ వైబు నాన్న కూడా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు. సో వాడు ఫస్ట్ టైం అనమాట తిరుపతి వెళ్ళడం, వాడి కోసమే మెయిన్. వాడికి గుండు చేయించాలి. మాది ఫస్ట్ టైం సింహాచలంలో చేపిస్తాము, సెకండ్ టైం ఏమో తిరుపతిలో చేపిస్తాం అనమాట. ఇప్పుడు ఇంకా 3rd year కూడా వచ్చింది కాబట్టి ఇంకా గుండు చేయించాలి, దర్శనం చేసుకోవాలి అని మేమైతే బయలుదేరాము. సో ఈసారి 3 tickets కదా, మాకు 2 lower వచ్చాయి, ఒక అప్పర్ వచ్చింది, ఒకతను ఎవరో వచ్చారు, వాళ్ళు పైకి వెళ్ళిపోయారు అన్నమాట. సో కంఫర్టబుల్గానే అనిపించింది ఈసారి. ఈ ట్రైన్ మనకి లింగంపల్లి వెళ్తుంది, బేగంపేట వెళ్తుంది, తర్వాత సనత్ నగర్ వెళ్తుంది, అలా చాలా స్టేషన్స్ వెళ్తాయి. ఈ పెద్ద పెద్దవి సిటీ మధ్య నుంచి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు, చాలా బాగా అనిపించింది. ఎప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు అటువైపు వెళ్ళిపోద్ది కదా, సో మనకి హైదరాబాద్ని దాటి వెళ్ళిపోతాము, మనకి ఏం అనిపించదు. బట్ ఇది ఈ ట్యాంక్ బండ్ అని ఇవన్నీ కనిపిస్తే నాకు ఎందుకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. మీకు కూడా అలాగేనా? ఏదైనా ఊరు లోపల నుంచి ట్రైన్ వెళ్తే సైడ్ నుంచి బాగా అనిపిస్తుంది, ఆ ఊరు చూడొచ్చు. అండ్ నేను బోల్డ్ అని ప్యాకేజింగ్ కూడా చేశాను, అంటే భయంగా వెళ్ళాను అన్నాను కదా, సో మళ్ళీ బయట ఫుడ్ తిని మళ్ళీ ఎవరికైనా పడకపోతే అన్నట్టు ఇంకా స్నాక్స్ నుంచి డిన్నర్ వరకు అన్నీ పట్టుకెళ్ళిపోయాను అనమాట. సక్కు చేశాను, చట్నీ చేశాను, ఈ ఏమంటారు దీన్ని, ఈ కార్న్ చేశాను, సుప్పులు, సెవడియాలు, అలాగా బోల్డ్ అన్ని లిటరల్ తెలుగు మమ్మీ లాగా ఆ బ్యాగ్ నిండా ఫుడ్ పట్టుకొని వచ్చేసాను. అండ్ అన్ని మనం పట్టుకొచ్చినా కూడా కంపల్సరీగా బయట నుంచి కొనాల్సి వస్తుంది, అందుకోసం కొన్ని ఇవి కూడా కొన్నాం. అంటే ఆయిలీ ఫుడ్ కాకుండా కొంచెం సేఫ్ సైడ్ కొన్నాం. ఈ గులాబ్ జామున్ చిన్న డబ్బాలు ఏవో వస్తున్నాయి ఈ మధ్యన, మీరు ఎవరైనా చూసారా? బాగుంది టేస్ట్. ఇది ఏ కంపెనీ పేరు మీరు దాని మీద ఉంది చూడండి, నాకు గుర్తులేదు, నాకు కనపడట్లేదు. ఇవి సెట్ 2 వచ్చాయి, 30 rupees అన్నమాట. ఊరికే డెజర్ట్ లాగా కావాలి అనుకుంటే చూడొచ్చు. అండ్ వైబు నాన్నది మిల్క్ ఎలాగా మేనేజ్ చేయాలి అనేది ట్రైన్లో వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్యన పాలు అసలు ఉండట్లేదు, అంటే వేడిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేస్తే అది 2-3 hours పాడైపోతున్నాయి అన్నమాట. అవి చల్లగా అయిపోతే వీడు తాగడు. అండ్ అలా మధ్యలో ఈ అది వచ్చింది మురీలు, అది కూడా కొన్నాం కొంచెం. అండ్ ఇక్కడ అలా కొంచెం ఆడుకుంటున్నారు అన్నమాట. సో ఏం చేస్తున్నామంటే ఈ మధ్యన డిన్నర్ చూడండి, వీడి కోసం ప్లేటు, చట్నీ, సక్కు అంటే మీ అందరికీ బోల్సార్లు వీడియో కూడా చేశాను కదా, సో అవన్నీ చేసాం. తర్వాత మంచిగా సర్దేసుకొని పడుకోపోయామన్నమాట. పాలు కోసం ఇంకా మామూలు పాలు పాడైపోతున్నాయి, అందుకని మంచిది కాదు కానీ ఈ ట్రిక్ ఒకటి నేను ఫాలో అవుతున్నాను, మరి చెప్తాను, తిట్టకండి. సో బాదం మిల్క్ వస్తుంది కదా, హెరిటేజ్ది, వీళ్ళది గ్లాస్ బాటిల్ది, ప్లాస్టిక్ బాటిల్స్ది కాదు, గ్లాస్ బాటిల్ వస్తుంది కదా, అవి ఒక 2-3 ఉంచుతున్నాను. సో అంటే వాడు పడుకున్నప్పుడు
ఎప్పుడైనా అర్ధరాత్రి అడుగుతాడు, లేదంటే లేచిన వెంటనే మాత్రం వాడికి పాలు కంపల్సరీగా కావాలన్నమాట. మనం ఇంటి నుంచి తెచ్చిన పాలు పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. లాస్ట్ టైం కూడా అబ్జర్వ్ చేశాను, మార్నింగ్ అసలు ఉండట్లేదు. అందుకని ఆ గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, అవేమో తెచ్చి బుడ్డిలో వేసి వాడికి ఇచ్చేస్తున్నాను. సో ఫైనలీ మార్నింగ్ ఎవ్రీడే లేట్ అవుతుంది ట్రైన్, బట్ ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చేసింది. సో మనం అయితే దిగిపోయాము స్టేషన్లోని. ఇంకా మేము అకామిడేషన్ ఏమో రూమ్ పైన తిరుమలలోనే తీసుకున్నాము. వీడి మధ్యన ఫుల్ భయపడుతున్నాడు అనమాట మనుషుల్ని చూసిన వెంటనే. ఎవరు లేనప్పుడు చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటున్నాడు ఇంట్లోని, మీ అందరికీ తెలుసు కదా. బట్ ఎవరైనా జనాలు కనిపించినా, ఎక్కువ మంది క్రౌడ్ కనిపిస్తే చాలా చాలా భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. సో అదొక్కటి కొంచెం స్కూల్ వేయాలేమో అనిపిస్తుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్నా కూడా కొంచెం వెళ్తే అప్పుడు సోషలైజ్ అవుతాడు అనిపిస్తుంది. అలా వద్దు అని నన్ను కొట్టేశాడు కూడా. నన్ను కొడితే నేను ఒప్పుకోను, కానీ మరి ఏం చేస్తాం, అప్పుడప్పుడు తప్పదు కదా. సో వాడు అలా వద్దు అని బ్రతిమాలి మేము ఇంకా బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాం. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ స్కాన్ చేస్తే మనకి ఏ రూమ్ వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. మనం బస్సు ఎక్కితే ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళి బస్సు ఎక్కాలి, దాని తర్వాత అక్కడ కొంచెం వేరే ప్లేస్లో దించేస్తే అక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి నడాలి అని చెప్పి ఇంకా వెయిటింగ్ అవన్నీ వద్దు. మాది దర్శనం 2 o'clock అన్నమాట. ఇంకా లేట్ అవుతుందేమో అన్నట్టు మేమేమో పైకి వెళ్ళిపోవడానికి, తిరుమల వెళ్ళడానికి రెడీ అయిపోయాం. తిరుపతిలో దిగిన వెంటనే మాత్రం ఆ గాల్లోనే ఒక ఆనందం ఉంటుంది. మేము చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము, అందుకని ఒక స్పెషల్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట తిరుపతి తోటి, తిరుమల తోటి. మన తెలుగు వాళ్ళందరికీ ఉంటుంది, మాకు కూడా అలాగే సేమ్. సో అలా మనం పైకి ఎలా వెళ్ళాము, దర్శనం ఎలా అయింది, రూమ్ ఎలా ఉంది, ఎంత ఏంటి అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా మీరు బోర్ అవ్వకుండా నేను కొంచెం బాగా అనిపించడానికి ఇలా చేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, మనం తిరుమల వెళ్ళిపోతాం. సరేనా? బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.